పంచంగే లేదా? ఏం చేస్తున్నావు? ఎక్కరా పైకి. ఎందుకు? దూకాలా? దూకితే చచ్చిపోతానేమో. చావాలనేరా? ఎక్కువ. కావాలంటే ఆ చింతమని చంపేయి, ఆ మనసు అందరినీ చంపేయి, నన్ను మాత్రం వదిలే బావా. వాడు చేస్తాడు, ముందు నువ్వు చావు. ఎక్కడా పైకి? తప్పదా? తప్పదు. ఎక్కువ. దూకుతాను ఫస్ట్ టైం. నువ్వెక్కు. అదేంటండి, సాటి మనిషి చనిపోయాడంటే పట్టించుకోరేంటి? రోజుకి లక్షల మంది చేస్తుంటారు, అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కూర్చుంటావా? ఎక్కువ. పోలీసులకు ఫోన్ చేయాలా, అంబులెన్స్ ని పిలవాలా? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇందాక బెల్గాం పోలీస్ స్టేషన్ లో నించున్నాం, ఇప్పుడు హుబ్లీ పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? నోరు మూసుకుని కూర్చో. మనం గోవాకు ఆల్మోస్ట్ వచ్చేసాం. నువ్వు ఇక్కడి నుంచి టాక్సీ బస్సు పట్టుకుని వెళ్ళిపో. హలో రేష్మా. హే సిద్ధు, నేను గోవాకు ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను. నేను గోవాలో లేను రేష్మా. లేవా? ఎక్కడికి వెళ్ళా? చిన్న పని మీద బయటకు వచ్చాను. అంతవరకు నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడంటే హలో హలో. చెత్త సిగ్నల్స్, అస్సలు దొరికి చావట్లేదు. బిల్లులేమో ఫుల్, టవర్స్ చూస్తే నిల్. కనెక్ట్ అవ్వట్లేదండి. పోనీ సిద్ధుని కలిసే వరకు నేను మీతోనే ఉండిపోనా? నేను ఇదివరకే చెప్పాను, నాకు చాలా పనులు ఉన్నాయని. నేను ఇదివరకే చెప్పాను కదండి, నా పని మీ పని కాదా, మీ పని నా పని కాదా? మీరు వెళ్ళి హ్యాపీగా మీ పని చేసుకోండి, నేను వెయిట్ చేస్తాను. సడన్ గా వచ్చేసాం, రూమ్లు ఉంటాయంటారా? నాకేం తెలుసు, చూసొస్తాను. వెయిట్ చేయి. చాలా థ్యాంక్స్ అండి, మీరుండబట్టి ఇంత సేఫ్ గా గోవాకి వచ్చాను. అయినా మనిద్దరి మధ్య ఒకరికొకరు థ్యాంక్స్ అవసరం లేదు, బట్ ఫార్మాలిటీకి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. శ్రీరామ్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, అక్కడున్న వ్యక్తి నీకు కన్నిస్తాడు. అలాగే సార్. ఈ రోజు రాత్రికి నువ్వు చింతామణిని కిడ్నాప్ చేయాలి. చింతామణి ఉంటున్న గెస్ట్ హౌస్ డూప్లికేట్ కీస్ కూడా అతనే ఇస్తాడు. అలా కిడ్నాప్ చేసిన చింతామణిని ఎక్కడ పెట్టాలో, తినడానికి వాడికి ఏమి ఇవ్వాలో, వాడిని ఎప్పుడు చంపాలో అన్ని నేను చెప్తాను. పనయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నమస్తే శ్రీరామ్ గారు.
ఎవరు? ఆదినారాయణ గారు, చెప్పు. నాన్నగారు కనిపించడం లేదు. ఏంటి కనిపించడం లేదా? అవును సార్, అన్ని చోట్ల వెతికారా? అంతా వెతికా సార్, ఎక్కడ కనపడలేదు. హలో, చెప్పండి ఆదినారాయణ. డిఐజీ సిన్హా. చెప్పండి సార్. మా నాన్నగారు కిడ్నాప్ అయ్యారు. మీరేం కంగారు పడకండి, నేను వెతికి పెడతానుగా. ఎప్పట్లోపు? నాకు 1 డే టైమే ఉండే. మా నాన్నగారికి ఏమన్నా అయ్యిందో? మీరేం టెన్షన్ పడకండి ఆదినారాయణ, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. గోవా అంతా జల్లెడ పెట్టి గాలించి మరి మీ నాన్నగారిని పట్టుకుంటాను. అవసరమైతే నేనే ఫీల్డ్ దిగుతాను. నేను మీ మనిషిని సార్. ఆయనకేదన్నా అయ్యిందో నువ్వుండవు. జాగ్రత్త. ఓకే సార్. ఒక ముద్ద పెట్టరా, నేను చచ్చిపోతాను. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయరా. నా తప్పులని కోట్లు పెంచుకుంటారా. నాకు బిర్యానీ వద్దురా, ఒక ముద్ద పెట్టరా. శ్రీరామ్, నువ్వు ఆ చింతామణి గారిని ఏం చెయ్యక్కర్లేదు. వాడికి బీపీ షుగర్ ఆస్తమా లేని జబ్బంటూ లేదు. గట్టిగా తింటే చస్తాడు. వాడికి స్వీట్లు బిర్యానీ పెట్టి మేపు. ఆల్ ద బెస్ట్. ఆకలి ఆకలి. అరే అరే శ్రీరామ్, ఒక్క ముద్ద అన్నం పెట్టరా, చచ్చిపోతాను. అరే ఒక కుక్క నీళ్ళనే కూడా చచ్చిపోతారా. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారే పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారే పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. చస్తారు 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 చస్తారు. హలో. రే ఆదినారాయణ. ఎవడ్రా? నేనేరా, శ్రీరామ్ని. మీ నాన్న కనపట్లేదని బాగా తాగుతున్నట్టున్నావు. ఇప్పుడు మీ నాన్న నా కస్టడీలో ఉన్నాడురా. నీ బాబుకు రూమ్ కట్టించి అస్సలు ఫుడ్ పెట్టకుండా భద్రంగా ఉంచా. నన్ను చంపేయాలన్నంత కోపం వస్తోందా? మీ నాన్నకి బిర్యానీ స్వీట్లు పెట్టి బాగా మేపాను. అవన్నీ శుభ్రంగా తిని చచ్చిపోయాడు. చంపేస్తాంట్రా నిన్ను, వదలను. అది నీ వల్ల కాదురా. షిప్ యార్డ్ పక్కన కొండపైన మీ నాన్న శవం పడుంది, వెళ్ళి తెచ్చుకోపో. బాబు, మీ నాన్నగారు చనిపోయి ఈ రోజుకి 11వ దినం. ఆయనకి బాగా ఇష్టమైనవేమన్నా ఉంటే అక్కడ పెట్టండి.
రేష్మా హా సిద్ధు వచ్చేస్తున్నావా 10 minutes లో అక్కడ ఉంటాను 5 minutes థ్యాంక్స్ అండి. ఇప్పుడే సిద్ధు ఫోన్ చేశాడు, వస్తున్నానని చెప్పాడు. అందుకే హడావిడిగా బయలుదేరిపోయాను. ఎనీహౌ మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ 24 hours మీతో కలిసి చేసిన జర్నీ మర్చిపోలేని అనుభవం. ఎక్స్క్యూజ్ మీ 1 minute.